జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము ఏప్రిల్ 30వ తారీఖు వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి, అనగా నరసింహస్వామి వారి జయంతి. ఈ కార్యక్రమంలో మనం విశేషంగా స్వామివారి జయంతి ఉత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ విధమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించుకోవాలి, దానాది కార్యక్రమాలు, ముఖ్యంగా ఇంట్లో నరదృష్టి, నరఘోష, కుటుంబ సభ్యుల జీవితాలలో శత్రుబాధ తొలగాలంటే ఇంటి గడప దగ్గర మనం ఏ సమయంలో ఏ విధమైనటువంటి చిన్నపాటి కార్యక్రమం చేయాలో సవివరముగా, క్లుప్తముగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 30వ తారీఖు రోజున నరసింహస్వామి జయంతి కాబట్టి ఈ రోజున వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఎవరి జాతకంలోనైతే ప్రధానంగా కుజదోషము కానీ, లేదా వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలకి కానీ, అన్నిటికంటే ముఖ్యంగా రుణగ్రస్తులు రుణాన్ని తీర్చుకునే అవకాశం లభించాలి అంటే ఏం చేయాలి అంటే, దీంట్లో చాలా రెండు రకాలుగా ఉంటుంది. రుణగ్రస్తులు అనే విషయానికి వచ్చేటప్పుడు మనం ఎవరికైనా డబ్బిస్తే అవి తిరిగి రాకపోయినా, లేదా మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే మనం తీర్చలేకపోతున్నా, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఎక్కడో చోట రుణం చేయాల్సినటువంటి, ముఖ్యంగా బ్యాంకు నుంచి లోన్స్ శాంక్షన్ కావు. అది హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, వెహికల్ లోన్ కావచ్చు, ఏదైనా కానీ అటువంటిది దైవానుగ్రహం పొంది మనకు అతి త్వరగా మనకు రావాలి అనుకున్నప్పుడు ఈ రోజున చేయబోయేటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి తెలియజేసుకున్నాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి కానీ, లేదా స్వామివారి విగ్రహానికైనా, ఇవేవీ లేకపోతే విష్ణు లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణు చిత్రపటానికైనా కానీ, విష్ణు విగ్రహానికైనా కానీ చక్కగా తులసీమాల వేసి ఆ స్వామికి పంచోపచార విధానంగానైనా షోడశోపచార విధానంగానైనా పూజ జరిపి, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరంతో కానీ, విష్ణు అష్టోత్తరంతో కానీ అర్చన చేసి ధూపదీప నైవేద్యంలో భాగంగా ఈ రోజున వడపప్పు, పానకము, చలివిడి, ఇవి 3 స్వామివారికి నివేదన చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలు, ముఖ్యముగా తేనెతో ఆ స్వామికి అభిషేకం జరిపించాలి. జరిపించిన తరువాత ఈ విధంగా నైవేద్యాలు పెట్టి చెప్పిన విధంగా దానాది కార్యక్రమాలు చేయాలి. దానాది కార్యక్రమాలలో భాగంగా ఉదక కుంభదానము, మట్టి కుండలోనైనా కానీ, లేదా రాగి చెంబులోనైనా కానీ నీటిని, విసనకర్ర, గొడుగు, చెప్పులు, మిఠాయిలు మరియు చల్లటి కద్దరు వస్త్రం, ఇవి బ్రాహ్మడికైనా దానం చేయొచ్చు, లేదా అవసరం ఉన్నటువంటి ఎవరికైనా అభ్యాగతులకి, అనాథలకైనా కానీ దానము చేయవచ్చు. ఇక తదనంతరం ఈ రోజున విశేషంగా చేయవలసినటువంటి దానములలో నీటి దానం చాలా గొప్పదిగా చెప్పబడి ఉంది. మరియు ఈ విధంగా అన్నదానం కూడా చాలా చేసినట్లయితే ఎంతో గొప్ప పుణ్యం మనకు కలుగుతుంది. అన్నిటికంటే ఇంకా విశేషంగా మన ఇంటి దగ్గరైనా కానీ, ఎక్కడైనా కానీ చలివేంద్రము ఏర్పాటు చేసి దాహార్తితో ఇబ్బంది పడుతున్నటువంటి బాటసారులకి, ఎవరికైనా వచ్చే పోయే వాళ్ళకి మజ్జిగ నీరైనా లేదా మంచినీళ్ళైనా కానీ దానం చేయొచ్చు. లేదా ఒక 500 రూపాయలు మనం పెట్టుకుంటే, లేదా ఒక 100 రూపాయలు పెట్టుకుంటే 20 వాటర్ బాటిల్స్ వస్తాయి. 500 పెడితే 100 వస్తాయి. ఎవరికైనా కానీ ఆ వాటర్ బాటిల్స్ని కాలానుగుణంగా వాటర్ బాటిల్స్ని దానం చేయవచ్చు, తప్పులేదు. ఇక ప్రధానంగా ఈ రోజున స్వామివారికి నెమలి పింఛము కనుక స్వామివారికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు వెండి బిళ్ళ స్వామివారికి సమర్పించండి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి రుణగ్రస్తులైనటువంటి వాళ్ళు ఈ రోజున లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి. అలాగే కుజదోషంతో బాధపడుతున్న వాళ్ళైనా, వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకైనా కానీ ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి
అభిషేకము, అష్టోత్తర పూజా విధానం అంతా చేసిన తర్వాత ఆ స్వామివారికి కళ్యాణం జరిపించండి. తప్పకుండా మీ మనోరథం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి గడప పూజ గురించి మనం చెప్పుకున్నాం కదా, అది కూడా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ప్రధానంగా మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి. ఈ సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శత్రుబాధ, నరఘోష, నరదృష్టి, కోర్టు సమస్యలు, వీసా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనిదోష నివారణ పూజలు, హోమాలు, సర్వదోష నివారణ కార్యక్రమంలో భాగంగా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచినటువంటి భక్తులు మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల నమోదు చేసుకోండి. సాయంకాలం 6 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక చెడుపై విజయాన్ని సాధించినటువంటి మంచి గుర్తింపుగా, అలాగే పాపాన్ని అణగదొక్కి విజయం సాధించిన గుర్తుగా, అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క భూభారాన్ని తగ్గించే భాగంలో సాక్షాత్తు అయోనిజ అవతార రూపమైనటువంటి విష్ణు అవతారము ప్రముఖంగా చెప్పేటువంటిది ఈ యొక్క నరసింహస్వామి వారి జయంతి. హిరణ్యకశిపుని సంహారార్థమై ప్రహ్లాదుని అభ్యర్థన మేరకు కాలం కాని కాలం, సమయం కాని సమయం, నింగి నేల కాని చోట ప్రదోషకాల సమయంలో హిరణ్యకశిపుణ్ణి తన యొక్క గ్రోళ్లతో సంహరించడం జరిగింది. ఆ సమయం ప్రదోషకాలం, సంధ్యా సమయం. ఈ సంవత్సరం సంధ్యా సమయం 4 గంటల 17 నిమిషాల నుంచి ప్రారంభమై 6 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి ఈ రోజున విధిగా స్తంభ పూజ, మన ఇంట్లోనైనా కానీ ఒక చిన్నపాటి కట్టె ముక్కతోనైనా కానీ, కలప ముక్కతోనైనా కానీ ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసి ఆ స్తంభానికి చక్కగా దారము అనగా పసుపు కుంకుమతో అద్దినటువంటి దారము, అలాగే పసుపు కొమ్ముని కట్టి ఆ స్తంభానికి లక్ష్మీ నరసింహస్వామి స్వరూపంగా పూజ చేయండి. పొద్దున పూట, సాయంకాలం ఈ చెప్పినటువంటి 4 గంటల 17 నిమిషాల నుంచి సాయంకాలం 6 గంటల 56 నిమిషాల మధ్యకాలంలో ఇంటి సింహద్వారము లేదా వ్యాపార సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారంకి ఇరువైపులా ఉన్నటువంటి వాటికి చక్కగా పసుపు కుంకుమతో చక్కగా అలంకరించి బొట్లు పెట్టి ఆ గడపకి మాత్రం కుంకుమ తడిపినటువంటి నీటితో ఆ గడపని పూర్తిగా అద్ది కుంకుమతో రంగవల్లులుగా అద్ది, తదనంతరం ఆ గడప దగ్గర కూర్చొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఆ 2 గంటల్లో ఎన్నిసార్లైనా మీరు చేయవచ్చు. ఒక 11 సార్లు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసి, తదనంతరం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి మంత్రాన్ని గనక 1008 సార్లు గనక పఠించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నరదోష, నరదృష్టి, శత్రుబాధలు, ప్రయోగ బాధలు, వ్యాపార స్థలంలో చేసిన ఆ ప్రయోగ బాధలు అవన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ మంత్రము ఓం వజ్ర నఖాయ విద్మహే తీష్ణ దంగుస్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్, లేదా ఓం నమో నారసింహాయ నమః. ఈ సింపుల్ నామాలైనా కానీ, మళ్ళీ నరసింహ గాయత్రి ఓం వజ్ర నఖాయ విద్మహే తీష్ణ దంగుస్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఈ యొక్క గాయత్రి నరసింహ గాయత్రి మంత్రాన్ని జపించండి. తప్పకుండా మీ ఇంట్లో తిష్ట వేసినటువంటి సమస్త శత్రుబాధలు, పీడితలు, ప్రయోగ బాధలు పూర్తిగా తొలగిపోతాయి. అవకాశం ఉంటే ఈరోజు ఉపవాస నియమాన్ని పాటించండి. పండ్లు, పాలు పదార్థాలు తినవచ్చు. సాయంకాలం ఈ పూజ చేసి తదనంతరం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కానీ, విష్ణు దేవాలయాన్ని కానీ సందర్శించుకొని అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని నక్షత్ర మండలంలో చంద్రుణ్ణి చూసి అప్పుడు మీరు భోజనం చేయండి. తప్పకుండా ఈ చెప్పబడినటువంటి విధానంగా మీ మనోరథం నెరవేరుతుంది. అలాగే వైశాఖ పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా మీరు మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటలకి లోపల నమోదు చేసుకొని శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాలని పొందవచ్చు. ఈ విధంగా ఆచరించడం ద్వారా ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. ఎందుకనంటే ఆపద సమయంలో, శరీరం తగలబడుతున్నటువంటి సమయంలో సాక్షాత్తు ఆదిశంకరాచార్య వారి నోటి నుంచి జాలువారినది లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం. అలాగే
కాపాలికుడు ఆ స్వామిని సంహరిస్తుంటే పద్మాచార్యుల వారు వచ్చి ఒక్క ఉదిన నరసింహస్వామి ఆవేశితుడై ఆ కాపాలికుని ఒక్క దెబ్బతో సంహరించడం జరిగింది. కాబట్టి శత్రుబాధని తొలగించే ఏకైక మార్గం ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మదిన సందర్భంగా ఏప్రిల్ 30వ తారీఖు రోజున చెప్పినటువంటి పూర్తి పూజా విధానం అందరూ ఆచరించి ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ప్రార్థిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.